వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా ఉద్యమం కీలక దశకు చేరుకుంది. వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష రెండో రోజు చేరుకుంది. మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున దీక్షా స్థలి వద్దకు ప్రజలు కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రత్యేక హోదా కావాలనే నినాదాన్ని పదే పదే గట్టిగా వినిపిస్తున్నారు. ఈ ప్రత్యేక హోదా రావడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు చేకూరుతుంది, విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎలాంటి ప్రయోజనాలు రాబోతున్నాయనే అంశాన్ని గట్టిగా వక్కానిస్తూ నిన్న ఉపన్యాసాలు ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున దీనంతటికీ మద్దతు పలకాలని చెప్పి అన్ని వర్గాలను కూడా వారు కోరటం జరిగింది. ఈ అంశంపైన ముందుగా డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, అలాగే బీజేపీ నుంచి మహేష్ నాయుడు గారు వచ్చారు, అలాగే విజయవాడ నుంచి కాంగ్రెస్ నేత సీనియర్ నేత మల్లాది విష్ణు గారు లైన్లో ఉన్నారు, అలాగే దీక్షా ప్రాంగణం నుంచి వైఎస్ఆర్సీపీ నేత మేరుగు నాగార్జున కూడా సిద్ధంగా ఉన్నారు. మేరుగు నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళకి రెండో రోజుకి దీక్ష చేరింది. గుడ్ మార్నింగ్ సార్. దీక్షకి ఎలాంటి స్పందన వస్తుంది? వచ్చే ప్రజలకి ప్రత్యేక హోదా ప్రయోజనాలు కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీల వైఖరిని మీరు ఎలా ఎండగడుతున్నారు, ఎలాంటి అంశాలను ప్రస్తావనకు తీసుకొస్తున్నారు? సార్ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దీక్ష. నిన్న చూస్తూ ఉంటే ప్రజానీకం ఒక వరదలాగా ఉప్పినలాగా వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దీక్ష ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం, రాబోయే తరాలకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక సముచితమైన స్థానం ఉండాలంటే ప్రత్యేక హోదా అవసరం. ప్రభుత్వాలు చేతులెత్తేస్తే, ఇవ్వాల్సిన వాళ్ళు అడగాల్సిన వాళ్ళు చేతులెత్తేస్తే ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి చివరకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే నిన్న ప్రజానీకం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తూ ఉంటే నిజంగా మేము చాలా ఆనందపడతా ఉన్నాం. మా నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక నిజమైనటువంటి కాజు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఆయన చేస్తున్నటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్ష రాబోయే రోజుల్లో ఒక చిరస్థాయిగా ఇది కలికితురాయి కాబోతా ఉంది. ప్రజానీకానికి నిజంగా నిజమైన నాయకుడు అంటే ఎలా ఉండాలి? నిజంగా మీరు చూసే ఉంటారు, పోయిన నెల 26వ తారీఖున మా నాయకుడు దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వమే కల్పించుకొని దీక్షను భగ్నం చేస్తే మేము ఏ రాజకీయ నాయకుడైనా నిజంగా ఆ రోజే చేసి అరెస్ట్ అయ్యి వదిలేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంకుటిత దీక్షతో ప్రజానీకానికి ఉపయోగపడాలి, ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా బాగు చేసుకోవాలా, రాబోయే తరాలకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా మరలా టైం తీసుకొని వెరిఫై చేసుకొని మరలా ఈరోజు దీక్ష చేస్తూ ఉన్నాం. ఒకటేనండి, ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, వ్యాపారస్తులు బ్రహ్మాండంగా మంచిగా వ్యాపారాలు చేసుకోవచ్చు, అభివృద్ధి చెందుతుంది. అదే కాకుండా ఈరోజు తీసుకురావాల్సిన వాళ్ళు అడగాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ చేతులెత్తేసి ఏం మాట్లాడుతూ ఉన్నాయంటే ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ వస్తే మంచిదేని అంటున్నారు. అయ్యా ప్యాకేజీ ఒక ఐసు ముక్క ఎప్పుడైనా కరిగిపోతుంది. ప్రత్యేక హోదా వస్తే రాబోయే తరాలకు ఇది ఒక దిక్చూచిగా ఉంటుంది. ఇకనైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి కాళ్ళ మీద పడకుండా నిలబడి క్వశ్చన్ చేసి అడిగి మా వాటా మాకు తెండి అని చెప్పి అడగాలని చెప్పి మేము ప్రాధాన్యపడతా ఉన్నాం. ఇంకో విషయం అండి, మీరు ఉత్తరప్రదేశ్ చూసుంటారు, ఉత్తరాఖండ్ విభజించేటప్పుడు లేకపోతే ప్రత్యేక హోదా అసలు ఆలోచన లేకుండా ఒక పెన్ స్ట్రోక్తో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అనౌన్స్ చేసిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత ప్రత్యేక హోదా వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేక హోదా టైం అయిపోయిందనో ఏదో ప్రణాళికా సంఘం చెబుతుందనో ఇది రావటానికి అవకాశం లేదనో చెబుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను భుజాన వేసుకుంటే ఖచ్చితంగా వచ్చిండేది. అతను కప్పదాట్ల ధోరణి కాబట్టే అతను ప్రజల మీద ఆకాంక్ష లేదు, అతని సంపాదన ఈ రాష్ట్రాన్ని కళ్ళగొట్టుకోవటం తప్ప ప్రజా సంక్షేమం మీద అతనికి ఏమాత్రమో చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈరోజు ఈ దుర్భర పరిస్థితి ఉంది. అందుకనే మా నాయకుడు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయటం చాలా ప్రజలంతా దీవిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక కలికితురాయి ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో దీక్ష అనేది ఇట్లా ఉండాలని చేస్తానికి మా నాయకుడు చేస్తున్న దీక్ష తార్కాణంగా చెబుతా ఉన్నాం. ఓకే నాగార్జున గారు, వాస్తవంగా మీరు దీక్ష ప్రారంభించిన తర్వాత దీన్ని ఒక సానుకూల అంశంగా తీసుకొని ఇలా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోరాడుతున్నాయి, పెద్ద ఎత్తున ఆందోళన ప్రజల్లో నెలకొందనే అంశాన్ని బాగా తీసుకొని దాన్ని సానుకూల అంశంగా తీసుకొని కేంద్రం మీద ఒక ఒత్తిడి తీసుకురావాల్సిన టీడీపీకి చెందిన కొందరు నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దీక్ష పట్ల వ్యతిరేకంగా. సార్ చేతగాని వాళ్ళు, చేతులెత్తేసిన వాళ్ళు
ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు, ఈ రాష్ట్రం మీద బాధ్యత లేని వాళ్ళు మాట్లాడితే ఏమవుతుంది? ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ దీక్ష ఎందుకు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకో లాభం వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చేయటంలా. ఈ రాష్ట్ర ప్రజలను కాపాడటానికి, ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో బాగుండాలంటే ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, కేంద్రం నుంచి అవకాశాలు వస్తాయి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఏనాడన్నా క్వశ్చన్ చేశారా? ఏనాడన్నా అడిగారా? అడిగారు, ఫస్ట్లో మాట్లాడారు, వాళ్ళు కూడా మాట్లాడారు. ప్రత్యేక హోదా తెస్తామన్నారు, ప్రత్యేక హోదా వస్తుందన్నారు. చివరికి ప్రత్యేక హోదా వస్తే ఇది ఒక సంజీవిని అని అంటూ ఉన్నారు. అదే కాదు, కొంతమంది బాధ్యత గల మరి శాసనసభాపతి ఇది ఒక జెండు తిలస్మాల అంటూ ఉన్నాడు. కొంతమంది పార్లమెంట్ సభ్యులైతే ఇదేంటి బట్టలో తీసుకోవాలా, మేము ప్రత్యేక హోదా మేము అడిగాం కదా అని అంటారు. కొంతమంది పార్లమెంట్ సభ్యులు అయితే మాకేం తెలుసు, దాని గురించి అలా ఆలోచన లేదంటారు. వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు రాజ్యాన్ని వెళ్తున్న వాళ్ళు, వీళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న వాళ్ళు, వీళ్ళు భారతదేశానికి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు. మా నాయకుడు అట్లా కాదు, నిబద్ధత నిక్కచ్చిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఆలోచనతో చేస్తా ఉన్నాడు. అందుకనే ఈరోజు జనమంతా పార్టీలు కాదండి, ఈరోజు చాలా మంది అనేకమైన మంది వస్తా ఉన్నారు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వచ్చి హారతి చెల్తా ఉన్నారు. గమనించమని పడుగుతా ఉన్నారు. ఓకే 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 ఇంకా విజయవాడ నుంచి మల్లాది విష్ణు గారు లైన్లో ఉన్నారు. విష్ణు గారు, వాస్తవంగా కాంగ్రెస్ ఇదివరకే రాజ్యసభలో కీలకమైన ప్రయత్నం చేసింది, కేబినెట్ తీర్మానం కూడా అయిపోయింది, కానీ ఇప్పటివరకు ప్రత్యేక హోదా అనే అంశం సాకారం కాలేదు. నిన్న జరిగిన దీక్ష తర్వాత కూడా అధికార పార్టీలో కావచ్చు, లేకపోతే మంత్రుల్లో కావచ్చు, ఒక రకమైన సానుకూల అంశంగా దీన్ని తీసుకొని ఒక ప్రత్యేక హోదాకు పట్టుబట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇదేది పెద్ద దీక్ష కాదు, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న కోణంలో పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం జరిగింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంలో రాజ్యసభలో కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. ఆ రోజు ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ, మేము అధికారంలోకి వస్తున్నాం, రాబోతున్నాం, చేస్తామని చెప్పారు. సరే, తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసాం. దీని మీద అసలు అది ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్గా తీసుకుని సోనియా గాంధీ గారు ఉత్తరం రాశారు. తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక ఉద్యమాలు చేసాం, కోర్టు సంతకాలు అన్నాం, నిరాహార దీక్ష అన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఎవరికి తోచిన విధంగా ఆ విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు కూడా తమ తమ స్థాయిని బట్టి ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. సరే, అందులో భాగంగా మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో దీని మీద ఉద్యమం చేయాలని చెప్పి అనుకుని ప్రారంభించడం జరిగింది. సరే, ఫస్ట్ ఫేజ్లో పర్మిషన్లు ఇవ్వడానికి నిరాకరించారు. తర్వాత యూనివర్సిటీలోకి పోవడానికి, అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రభుత్వం నిర్బంధం విధించింది. తర్వాత అక్కడ పాల్గొన్నటువంటి యూనివర్సిటీలో సంబంధించినటువంటి ప్రొఫెసర్ మీద షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇదంతా కూడా నిర్బంధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రజల యొక్క గొంతుని వినిపించాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు. నిన్న జరిగినటువంటి దీక్ష ప్రారంభమైన తర్వాత ఆంధ్ర రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రులు అసలు వాళ్ళు మంత్రులా లేకపోతే మా క్యాబినెట్లో ఉండదగినటువంటి వ్యక్తులా కాదా అని చెప్పని ఈ ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఒక ప్రతిపక్షము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక అంశాన్ని తీసుకుని దాని మీద నిరాహార దీక్ష చేస్తామనంటే దాన్ని అపహాస్యం చేసే విధంగా సృజనాత్మకమైనటువంటి భాషలో విమర్శించాల్సినటువంటి మంత్రులు బరితెగించి ఆ భాష మాట్లాడినటువంటి భాష చూస్తుంటే చాలా జుగుప్సాకరంగా ఉంది. ఎందుకనంటే వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ నిరాహార దీక్ష చేస్తే ఆ దీక్షని దొంగ దీక్షని దొంగ జపమని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీ ద్వారా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులందరినీ కూడా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దీక్ష దొంగ దీక్ష. మీరు అక్కడ పోయి హాస్పిటల్కి పోయి 5 రోజుల తర్వాత తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఎప్పుడు హాస్పిటల్లోకి తీసుకెళ్తారా, ఎప్పుడు విత్డ్రా చేసుకుందామని చెప్పి చూసినట్టుగా కనపడింది. దాన్ని దొంగ దీక్ష అంటారు. అంతే తప్ప మేము ఈ సమస్యను తేల్చేంత వరకు కూడా రోడ్ల మీద ఉంటాము అని చెప్పని చేస్తున్నటువంటి దీక్షని ఇది కొంగ చెప్పమని దొంగ దీక్ష అని చెప్పని మంత్రులు మాట్లాడటం, లేదా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయటం. ఇప్పుడు గతంలో
ఉన్నటువంటి కేసుల విషయంలో కానీ లేకపోతే శుక్రవారం కోర్టుకు వెళ్తారని కానీ ఈరోజు ఇంకో చోట ఎక్కడ చూసామన్నమాట. ఈరోజు ఉదయం పేపర్లో ఆస్తుల్ని ఇది చేయాలంట. ఇది ఎక్కడ అసలు ఇష్యూ ఏంటి? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రజలు దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు? ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ కానీ నాయకుడు కానీ చేస్తున్నది ఏంటి? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము, మంత్రులు, శాసనసభ్యులు మాట్లాడుతున్నటువంటి తీరేంటి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యము. ఇది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధికారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి మోడీ గారిని కానీ, ప్రత్యేక హోదాకి అడ్డుపడుతున్నటువంటి వెంకయ్యనాయుడు గారిని మాట్లాడకుండా ప్రత్యేక హోదా కావాలని చెప్పినటువంటి వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా ఓటు నోటు కేసులు. ప్రసాద్ రెడ్డి గారు, వాస్తవంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఒక రకమైన రాజకీయ వరవడం ఉంటుంది. ఆ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ప్రయోజనం కానీ లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సానుకూల అంశం కానీ కేంద్రం నుంచి రాలేనప్పుడు, హామీ అమలు జరగలేనప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే, ఈ సంఘాలు కావచ్చు, ఇతరత కావచ్చు, రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి వాళ్ళ మీద ఉరి శిక్షను రద్దు చేయాలనే ఒక రకమైన ఉద్యమానికి సంబంధించి తమిళనాడులో ఉన్న పార్టీలన్నీ కలిసి పెద్ద ఎత్తున కొట్లాటలు సాగించాయి. ముల్లపెరియార్ డ్యామ్కి సంబంధించి ఆ డ్యామ్ మందే, ఆ వాటర్ కూడా మాదే అని చెప్పి కేరళలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా వితౌట్ అధికారంలో ఉన్న పార్టీలు, అధికారం లేని పార్టీలు, అధికారం బయట ఉన్న వర్గాలు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భం. కానీ ఇవాళ ప్రత్యేక హోదాను ఒక సానుకూల మన అంశం కావచ్చు, లేకపోతే ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరిగే అంశం మీద పోరాటం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా దీనికి తూట్లు పడే ఒక అంశాన్ని మనం ఎలా చూడాలంటారు? నిజానికి రాష్ట్ర విభజన జరిగిన తీరు కానీ తర్వాత వ్యవహరిస్తున్న తీరు కానీ అనేక సందేహాలకు ఇస్తుందండి. జాతీయ పార్టీల వైఖరి, ప్రాంతీయ పార్టీల వైఖరి. దీనికంటే చాలా లోతైన ఎజెండా ఏదన్నా ఉన్నదా ఈ జాతీయ పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి అనే అనుమానం కూడా వస్తున్నది. ఏంటంటే ముఖ్యంగా మనకి ప్రత్యేక హోదా ఇస్తాం, అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలను విభజించడం వెనకే ఒక దీర్ఘకాలిక వ్యూహం జాతీయ పార్టీలకు ఉన్నట్టుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత అదృష్టవశాత్తనండి, దురదృష్టవశాత్తనండి, ఇది ఒక దేశంలో ఒక స్టెబిలిటీ వచ్చింది. ఈ రాష్ట్రాలన్నీ తమ సొంత గొంతుతోటి ముందుకు సాగుతున్నాయండి. ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ. అలా కానీ ఉత్తరాది రాష్ట్రాలకి అంటే ఇక్కడ మనకు అన్ని డెవలప్మెంట్ మోడల్ కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ చాలా బెటర్గా ఉన్నది. మన గుజరాత్ అన్న గుజరాత్ కంటే మన సోషల్ ఇండికేటర్స్ దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మెరుగ్గా ఉన్నాయండి. ఆ విషయాన్ని చాలా గమనించాలి. వెస్ట్రన్ ఇండియా, మహారాష్ట్ర, ఈ వైఖరి నచ్చని పాలకులు దీన్ని ఏమైనా విభజించారా, ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలను డిస్టర్బ్ చేశారా, ఇంకా ముందుకు ఏమైనా చేస్తారా అనే ఆలోచన కూడా నాకైతే అనుమానం, నాకు సందేహం ఉన్నది. ఈ అంశం మీద యూనివర్సిటీ ప్రొఫెసర్లు వాళ్ళు కూడా చర్చించారు. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల బెనిఫిషియరీ ఎవరు? ఆంధ్రప్రదేశ్ బెనిఫిషియరీ అవుతుంది. దీనివల్ల దెబ్బతినేది ఎవరు అంటే ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్కి మళ్ళీపోతున్న పెట్టుబడులు మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉన్నదండి. ఆంధ్రప్రదేశ్లో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం, మెరుగైన వసతులు, మ్యాన్ పవరు ఇవన్నీ ఉండటం వల్ల క్యాపిటల్ అటు ఫ్లో కాకుండా ఇటు ఫ్లో అవుతుందనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పార్టీలు ఇప్పుడు అసలు మొత్తం ప్రత్యేక హోదా ఎత్తేసి ఆలోచన చేస్తున్నదన్న అనుమానం కూడా కలుగుతూ ఉంది. అది బీజేపీ ఆలోచన లేకపోతే జాతీయ పార్టీలు అన్నీ కలిసి ఇటువంటి ఆలోచన చేస్తున్నాయా అనేది మనము కొంచెం సందేహించాల్సిన అవసరం వస్తుంది. మొదట్లో మనం బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ గత తప్పిదాల నుంచి నేర్చుకుంటుంది, ఒక జాతీయ పార్టీగా అవతరిస్తుంది, అన్ని వర్గాలను ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేస్తుంది, ఇక రూరల్ ఏరియాస్ మీద కూడా పట్టించుకుంటుంది. ఇలాంటి ఆలోచన మనం చేసాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఇంక్లూజివ్ కాకుండా మైనారిటీల మీద దాడులు జరగటము, మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సమస్యల గురించి ఏమి పట్టించుకుపోవడం, అంటే బీజేపీ వైఖరి ఏమీ మారలేదు అన్న అనుమానం మళ్ళీ మనకు కలుగుతుంది. అంటే పాత బీజేపీ పాత ఆలోచన ధోరణిలోనే ఉన్నది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు. అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా బీజేపీ ఆలోచన ఎప్పుడూ నార్త్ సెంట్రిక్ ఆలోచన అండి. నార్త్ ప్రయోజనాలు, నార్త్ రాష్ట్రాలు, సౌత్ ఇండియా రాష్ట్రాల్లో అడుగు పెట్టడానికి తనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, మనకి తమిళనాడులో అడుగుపెట్టే అవకాశం చాలా తక్కువ ఉన్నది, అటు వెస్ట్ బెంగాల్ పోయే అవకాశం లేదు. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సమస్యలు ఉన్నాయి. కేరళలో వెళ్ళే అవకాశం లేదు.
కర్ణాటకలో అధికారం విచిత్రమైన పరిస్థితులు అధికారంలో వచ్చింది, దాన్ని స్టెబిలైజ్ ఒకసారి వచ్చి అది పోయింది, మళ్ళీ ఇప్పుడు రాగలుగుతామా లేదా అనే సందేహం ఉన్నదండి. నార్త్లో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ విపరీతంగా అయిపోయి రిలీజియన్ వెనకడుగు వేస్తున్న సమయంలో సౌత్లో ఎంటర్ కావాలి ఏదో రకంగానే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ సౌత్ కంటే నార్త్ మీద దృష్టి పెట్టాలన్న ఆలోచన కూడా, అంటే ద్వైతీభావం అంటే చూడండి, ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా. వాళ్ళల్లో ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక వర్గము, ఇవ్వకూడదని ఒక వర్గము చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని వాగ్దానం చేశారు, జాతీయ పార్టీలు వాగ్దానం చేశాయి, మన ప్రాంతీయ పార్టీలన్నీ కోరుతున్నాయి. ఇప్పుడు దీనికి అడ్డంకి ఏంటండి? మీకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో అనేక సమస్యలు ఏర్పడుతుంది, చాలా స్లోగా అయిపోతుంది. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాజెక్టులు లేకపోతే ఈ సంస్థలు ఇలాంటి వాటి ప్రభుత్వానికి ఇచ్చే సహాయం వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, రాదని కాదు, లేకపోతే దీని మీద మన శత్రుత్వం ఉందని కాదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నిజంగా జరగాలంటే నరేంద్ర మోడీ చెప్పిన మేక్ ఇన్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలంటే, లేదా చంద్రబాబు నాయుడు గారు నేను నా బ్రాండ్ ఇమేజ్ తోటి మొత్తం ప్రపంచంలో దేశాలన్నీ ఆకర్షించగలుగుతున్నాను అనే నిజమైన ఇదైతే అది ఖచ్చితంగా ప్రత్యేక హోదా ద్వారా వస్తుంది తప్ప మనకి ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా రాదండి. అందుకని ప్రత్యేక హోదాకి పట్టుపట్టాలి. నిజానికి తెలుగుదేశం నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండి మనం చేయాల్సిన ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఆయనకి పరోక్షంగా మద్దతు ఇవ్వటం మానేసి విమర్శిస్తున్నారంటే వాళ్ళ షార్ట్ సైటెడ్నెస్ అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు నిరుద్యోగులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏది ఉచితంగా రాదు. విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని మహోద్యమం చేస్తేనే అప్పుడు కేంద్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇచ్చింది. విశాఖ ఉక్కు నిపుణుల కమిటీ విశాఖలో ఏర్పాటు చేయాలని ఉక్కు ఫ్యాక్టరీని దాన్ని తరలించిపోవడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయండి. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. నిరుద్యోగులు, విద్యావంతులు, ముఖ్యంగా మేధావులు గమనించాల్సిన విషయం ఏమిటంటే మనకు ఉద్యమిస్తే పోయేది నిరుద్యోగం తప్ప ఏమీ లేదండి. ఇక్కడ మనం ఉద్యమించాల్సిన సమయం వచ్చింది, మన గొంతు గట్టిగా వినిపించాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. ఈ ఉద్యమాన్ని ఏంటంటే తెలుగుదేశం వాళ్ళే చేయాలి, వాళ్ళకి రాజకీయ కారణాల్లో చేయలేకపోతున్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నారు కాబట్టి అతనికి మనస్ఫూర్తిగా మద్దతు తెలపాల్సిన విషయం. ఓకే కాస్త బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీజేపీ నేత మహేష్ నాయుడు ఏమంటారు చూద్దాం.